రక్త పరీక్ష చేసి మీకు 80 పాయింట్లు ఉంది, 120 పాయింట్లు ఉంది, టైఫాయిడ్ అని నిర్ధారించి చెప్తున్నారా? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. టైఫాయిడ్కి అందరూ బయట చేసేటటువంటి రొటీన్ పరీక్ష వైడాల్. దాంట్లో 80 పాయింట్ల, 120 పాయింట్ల, 360 పాయింట్ల, 320 పాయింట్ల అనేటువంటి విషయం చెప్పి మీకు టైఫాయిడ్ ఉందని నిర్ధారిస్తారు. అది కరెక్ట్ కాదు. కేవలం 80 పాయింట్లు ఉంది కదా అని టైఫాయిడ్ నిర్ధారించలేం. అది అసలు ఎప్పుడు చేయాలి పరీక్ష? అది మొదటి 5 రోజుల్లో, వారంలో చేసేటటువంటి పరీక్ష కాదు. అలానే ఒక్క పరీక్ష చూసి మనం టైఫాయిడ్ ఉందని చెప్పలేం. అంతకుముందు చేసినటువంటి టెస్ట్తో పోలిస్తే ఇప్పుడు చేసిన టెస్ట్లో టైటర్స్, అంటే మనం 80 పాయింట్ 120 పాయింట్లు అంటున్నాం కదా, అది పెరిగినాయా లేదో చూస్తాం. మొదటి వారంలో మనం చేయాల్సినటువంటిది బ్లడ్ కల్చర్ అండ్ క్లినికల్గా మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు అది టైఫాయిడ్ లక్షణాలు అని మనం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్ చేస్తాం. టెస్ట్ రిజల్ట్స్తో సంబంధం ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఈ టెస్ట్ చాలా జ్వరాలకి పాజిటివ్ వస్తుంది. సో ప్రతిసారి పాజిటివ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ అని కన్ఫర్మ్ కాదు. సో లక్షణాలు చాలా ముఖ్యం, ఎప్పుడు చేసామనేది ఇంపార్టెంట్. అలానే అంతకుముందు చేసిన దానికి ఇప్పటికీ తేడా ఏముంది అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎంత ఉంది అనే దానికంటే ఎప్పుడు వచ్చింది, అంతకుముందుకి దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది, ఏ దశలో చేసాము, క్లినికల్ పరీక్షలు, క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు పేషెంట్ చూసినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ క్రోడీకరించుకొని మనం టైఫాయిడ్ ఉందని నిర్ధారిస్తాం. కానీ కేవలం జస్ట్ ఆ వైడాల్లో 80-120 పాయింట్లు చూసి టైఫాయిడ్ నిర్ధారించాలి. ఈ విషయం మీకు ఉపయోగపడుతున్న నమస్తే.